అనేది వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఫ్లోరిన్ అనేది 4 to 8 వాళ్ళకి హైయెస్ట్గా ఇవ్వాలి, మిగతా వాళ్ళందరికీ లోయెస్ట్గా ఇవ్వాలి, అది గుర్తుంచుకోండి. అండ్ వీళ్ళలో 4 to 8 అనేది వాళ్ళకు 1 mg అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలి. దిస్ ఈజ్ అబౌట్ విటమిన్స్ అండ్ మినరల్స్ క్వశ్చన్స్ అండ్ టేబులర్ ఫాలమ్స్ ఇస్ బ్రీఫ్ వన్. ఓకేనండి, ఇది ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు యూనిట్ 3లో మనకు కార్బోహైడ్రేట్ కెమిస్ట్రీ, కార్బోహైడ్రేట్ మెటబాలిజం, దాంట్లో మనం బేసిక్గా మనం చదువుకుంది ఏం చదువుకున్నాం, గ్లైకాలసిస్ చదువుకున్నామండి, హెచ్ఎంపి షంట్ చదువుకున్నాము, దాని తర్వాత నార్మల్ జీటీటీ అనేది చదువుకున్న తర్వాత డయాబెటీస్ అనేది కూడా మనం చదువుకోవడం జరిగింది. దాంట్లో లాస్ట్ టాపిక్ అయిన కీటోన్ బాడీస్ గురించి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనండి, దీంట్లో కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద ketone bodies or identify the ketone body, which one is the ketone body. దాంట్లో అసిటైల్ కోఏ ఇస్తారు, అసిటోన్ ఇస్తారు, పాల్మటిక్ యాసిడ్ ఇస్తారు, అట్లా డిఫరెంట్గా ఇస్తారు. మనం యాసిటిక్ యాసిడ్ అని కనుక్కోవాలి. సో దీనికి సంబంధించి నోట్స్ ఎలా ఉంది అనేది దాని గురించి మనం ఒకసారి కీటోన్ బాడీస్ గురించి చదువుదాం. అయితే ఏంటివి కీటోన్ అనేది? యాక్చువల్గా ఈ కీటోన్ బాడీస్ అనేవి బేసిక్గా వాటర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ అండి. ఇవి ఆల్టర్నేటివ్ సోర్స్ ఫర్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద పెరిఫరల్ టిష్యూస్. అయితే ఎప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి? ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు మనకు ఆల్టర్నేటివ్గా ఈ బీటా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. బీటా ఆక్సిడేషన్ నుంచి అసిటైల్ కోయేస్ వస్తాయి. ఈ అసిటైల్ కోయేస్ అన్ని కూడా కీటోన్ బాడీస్గా ఫార్మేషన్ చెందుతాయి. కీటోన్ బాడీస్గా ఫార్మేషన్ చెంది అవి బ్రెయిన్ కానివ్వండి, హార్ట్ మజిల్ కానీ పెరిఫరల్ టిష్యూస్ కన్నిటికి సప్లై చేయబడుతుంది. కీటోలైసిస్ జరుగుతుంది. మళ్ళీ అక్కడ అసిటైల్ కోయేస్ అని సింథసైజ్ జరుగుతుంది. అవి సిట్రిక్ యాసిడ్ సైకిల్లో అంటే మన టీసీఏ సైకిల్లోకి ఎంటర్ అవుతాయి. అక్కడ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా ఇది ఆల్టర్నేటివ్ సోర్స్ ఫర్ ద గ్లూకోజ్. అయితే డిసీజ్ కండిషన్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ మనం స్టార్వేషన్లో ఉంటామో లేదా అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఉంటామో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది జరగకున్నప్పుడు ఈ కీటోన్ బాడీస్ అనే సింథసిస్ అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ మనం కీటోన్ బాడీస్ అంటే ఏంటో చూద్దాం. ఈ మాలిక్యులర్ ఫాట్ సాల్యుబుల్ మన వాటర్ సాల్యుబుల్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా బేసిక్గా 3 ప్రైమరీ టైప్స్ ఆఫ్ కీటోన్ బాడీస్ ఉన్నాయండి మన దాంట్లో. వాటిని అసిటేట్ అంటాము. అసిటేట్ అని చెప్పేసి అంటాము. ఒకటి అసిటేట్ అంటాము, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అంటాము, అసిటోన్ అని చెప్పేసి 3 రకాల కీటోన్ బాడీస్ మన బాడీలో ఉన్నాయి అన్నట్టు. అయితే అసిటేట్ అనేది కీటోన్ బాడీ డ్యూరింగ్ ద కీటోజెనిసిస్లో ఫస్ట్గా ఇది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఫామ్ ఆఫ్ అంటాము. ఇది ఫర్దర్గా మళ్ళీ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ గాను అసిటోన్ గాను కన్వర్షన్ జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది నాట్ టెక్నికల్లీ కీటోన్ బాడీ బట్ క్లాసిఫైడ్ యాజ్ ఎ కీటోన్ బాడీ అన్నట్టు దీన్ని. సో దీని ఏం చెప్తాము, దీన్ని డిరైవ్డ్ ఫామ్ ఆఫ్ ఫామ్ ఫ్రమ్ ద అసిటేట్ అని కూడా చెప్తామన్నట్టు. ఓకేనా, ఇది మోస్ట్ అబార్డెంట్ కీటోన్ బాడీ ఇన్ ద బ్లడ్ డ్యూరింగ్ ద కీటోసిస్ టైంలో మనకు బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది బాగా కనబడుతూ ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ అసిటోన్ అనేది ఉందండి. ఈ అసిటోన్ అనేది థర్డ్ వన్, అది లీస్ట్ అబార్డెంట్ మోస్ట్ వాలటైల్ కీటోన్ బాడీ అండి. ఇది ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ సిమిలర్ అమౌంట్ అండ్ ఆఫ్టన్ ఎక్సాల్టేటెడ్. ఇది మామూలుగా బాడీలో ఇరబడుతుంది అన్నట్టు. అయితే ఈ కీటోన్ బాడీస్ అనేది 2 రకాల మెటబాలిజం అనేది 2 రకాలుగా ఉంటుంది. దాన్ని కీటోజెనిసిస్ అంటే కీటోన్ బాడీస్ పుట్టడము అంటాము, కీటోలైసిస్ అంటే కీటోన్ బాడీ మెటబాలైజ్ అవడం అంటారు. అయితే దీన్ని ఫస్ట్ ఏదైతే కీటోన్ బాడీ సింథసిస్ ఉందో దాన్ని కీటోజెనసిస్ అని చెప్పేసి అంటాము. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? లివర్ మైటోకాండ్రియాలో ఇది జరుగుతుంది. దే ఆర్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే ఉన్నాయో, కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో బ్రెయిన్కి మనకు బేసిక్గా ఎనర్జీ అందజేయడానికి ఈ కీటోన్ బాడీస్ అనేవి సింథసైజ్ అవుతాయి, బ్రెయిన్కి ఎనర్జీ చేస్తూ ఉంటాయి. ఓకేనా, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ అసిటైల్ కోఏ అనేది బ్రేక్ డౌన్ అయ్యి మనకు బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అండ్ అసిటోన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇది ఎలా జరుగుతుందో చూద్దాం మనం. సో ఇక్కడ నేను
మీకు రెండు కూడా ఒకే సైకిల్లో చూపిస్తాను. ఎందుకు అంటే ఇది మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. లైసిస్ ప్లస్ జెనసిస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను రెండుగా చూస్తూ ఉన్నాను అన్నట్టు. ఒక్కసారి ఇక్కడ చూడండి అందరూ. కీటోన్ బాడీ సింథసిస్, దీన్ని కీటోన్ బాడీ సింథసిస్ అని చెప్పేసి అంటాము. శివ ఒకసారి చూడండి, ఇది ఇక్కడ జూమ్ చేసుకో ఒకసారి. ఈ స్క్రీన్ ఇక్కడ జూమ్ చేయి, ఇక్కడ మనకు స్క్రీన్ మొత్తం కనపడాలి. ఓకేనా? సో ఇది ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇక్కడ వరకు, ఎందుకంటే సైకిల్ అంతా కూడా ఒకేసారి స్క్రీన్ మీద కనబడితే ఈజీగా ఉంటుంది. ఓకే ఫైన్. ఓకే 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 పైనుంచి. సో ఇది మిడిల్లో అంతే. ఓకే, మధ్యలో ఈ వాయిస్ని కట్ చేసుకోండి. అంతే అంతే అంతే. ఇంత పైది ఎందుకు పైది కనిపిదా సార్? ఇక్కడ వచ్చింది కదా ఇప్పుడు. కిందికి పైకి కింది కూడా ఇది ఇప్పుడు మధ్యలో ఉంటుంది అనమాట. కెమెరాలో జూమ్ చేసినా కాబట్టి మధ్యలో పెద్దగా కనిపిస్తుంది. సైకిల్ అంతా ఒకేసారి కనపడాలి, కనబడితేనే దీన్ని ఇదంతా కనపడాలి. అట్లా కాదు శివ, అక్కడ నువ్వు జూమ్ చేసుకో, అక్కడ జూమ్ చేసుకుంటే నాకు జూమ్ చేసుకుంటా. కానీ ఇది కూడా పెట్టాను సార్ కదా. ఇది పెరిగింది అనుకో, ఇది అట్లయితుంది. అందుకని ఇట్లా ఉండాలి ఇది. సరే, ఇది ఆఫ్ చేసావా క్యామ్? ఆఫ్ చేయలేదు. ఇది మధ్యలో కట్ చేసుకో, నేను చెప్తా జరగండి. సో మనం ఇప్పుడు కీటోజెనసిస్ అండ్ కీటోలైసిస్ రెండింటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫస్ట్ది కీటోజెనసిస్. కీటోజెనసిస్ అంటే కీటోన్ బాడీ సింథసిస్ జరగడం. ఇది ఏ కండిషన్లో జరుగుతుంది అంటే బేసిక్గా మనకు స్టార్వేషన్ ఆర్ prolonged diabetes condition, uncontrolled prolonged starvation and uncontrolled diabetes లో మాత్రమే మనకు కీటోజెనసిస్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ కీటోజెనసిస్లో ప్రికర్సర్స్ వచ్చేసి మనకు అసిటైల్ కోయల్ వచ్చేసి మనకు ప్రికర్సర్. ఈ అసిటైల్ కోయల్ ఎక్కడి నుంచి వస్తాయి? బీటా ఆక్సిడేషన్ అనేది ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ చెందినప్పుడు అక్కడ అసిటైల్ కోయల్ సింథసిస్ అవుతుంది. అంటే ఫ్యాటీ యాసిడ్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఆ డైజెషన్లో అసిటైల్ కోయల్ వస్తాయి. ఆ అసిటైల్ కోయల్ వచ్చేసి ది కీటోన్ బాడీ సింథసిస్లో ఉపయోగపడతాయి. ఎలా జరుగుతాయి చూడండి. ఓవర్ వ్యూగా మీకు చూపిస్తున్నాను. ఇది కీటో జెనసిస్ అవుతుంది, ఇది కీటోలైసిస్ అవుతుంది. ఇదంతా కూడా మీకు అర్థం అవ్వడానికి నేను మన ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్లో ఇవ్వడం జరిగింది మీకు ఈజీగా ఉండడానికి. సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ కీటోజెనసిస్ చూద్దాం. ఈ పార్ట్ను కీటోజెనసిస్ అంటాము, ఈ పార్ట్ను కీటోలైసిస్ అన్నాం. ఓకే, కీటోజెనసిస్ రెండు పక్క పెట్టాయి, ఎందుకంటే మీకు ఈజీగా కంపేర్ చేసుకోవడానికి, ఈజీగా మనకు అర్థం అవ్వడానికి పెట్టాను అన్నట్టు. ఇక్కడ కీటోజెనసిస్కి వచ్చేసరికి చూడండి, రెండు అసిటైల్ కోయలు ఏదైతే ఇక్కడ రెండు అసిటైల్ కోయలు ఉన్నాయో, అసిటైల్ కోయలు అనేవి మనకు ప్రికర్సర్స్ అన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ చూడండి, రెండు అసిటైల్ కోయలు మనకు యూజ్ అవుతున్నాయి. రెండు అసిటైల్ కోయల్స్ జరిగి ఇది అసిటైల్ కోయ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇది థయోలేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది జరుగుతుంది. కోఎస్హెచ్ ఒకటి రిలీజ్ అయిపోతుంది, యాక్టివేటెడ్ అసిటైల్ కోయస్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ దాని తర్వాత అసిటైల్ కోయకి ఇంకో అసిటైల్ కోయ అనేది ఇక్కడ మనకు యాడ్ అవుతుంది. అసిటైల్ కోయ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఈ మూడు కలిపి, ఇది ఒకటి ఇది ప్లస్ ఈ మూడు కలిపి మనకు బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరైల్ కోయే, దీన్నే హెచ్ఎంజీ కోయే అని చెప్పేసి అంటాము. ఈ మూడు అసిటైల్ కోయలు కలిపి వస్తుంది. చెప్పాను కదండి ఫస్ట్ అసిటైల్ కోయస్ ఇంపార్టెంట్ అని. ఈ మూడు అసిటైల్ కోయ అయితే ఈ మూడు అసిటైల్ కోయలు కలవడానికి ఇక్కడ హెచ్ఎంజీ కోయే సింథేజ్ అనేది కావాలి. ఓకేనా అండి? ఈ ఎంజైమ్ ద్వారా ఇది కలుస్తుంది అన్నట్టు. సో ఒక్కసారి ఇక్కడ బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరేట్ కోయే ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి అసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. దీనిని మనం చెప్పొచ్చు ఇక్కడ ఫస్ట్ కీటోన్ బాడీగా చెప్పొచ్చు. ఈ ఫార్మేషన్ కి మనకు హెచ్ఎంజీ కోయి లైయేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఇందులో అసిటైల్ కోయి అనే రిలీజ్ అవుతుంది కాబట్టి మిగిలింది అసిటేట్ అనేది ఫార్మేషన్ చెందుతుంది. ఇక్కడ అసిటేట్ అనేది మనకు వచ్చింది. అయితే ఈ అసిటేట్ అనేది అసిటేట్ డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ద్వారా 1 కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకొని
అంటే రిమూవ్ చేసేసి ఇది అసిటోన్గా కన్వర్ట్ చెందుతుంది. ఇది అసిటోన్గా కన్వర్ట్ చెందుతుంది. లేదా ఈ అసిటోఅసిటేట్ అనేది NADH ఉంది కదండి, NADH నుంచి 2 హైడ్రోజన్ ఆటమ్స్ని యాక్సెప్ట్ చేసి బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఫామ్ అవుతుంది. బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఏం లేదండి, ఇక్కడ ఈ డొనేట్ చేసిన హైడ్రోజన్ ఆటమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ OH గ్రూప్ ఉంది కదండి, డబుల్ బాండ్ క్లీవ్ చేసి ఇక్కడ OH గ్రూప్ ఇక్కడ OH గ్రూప్ ఇస్తుంది. అదే బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఫామ్ అవుతుంది. దీనిని కీటోజెనసిస్ అంటాము. ఓవరాల్గా ఒకసారి చూద్దాం, దీనికి ఒకసారి చూద్దాం మళ్ళీ. ఫస్ట్ 2 అసిటైల్ కోయలు కలిసిన తర్వాత అసిటైల్ కోయ ఏర్పడింది. దీనికి థయోలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఈ అసిటైల్ కోయ HMG కోయ సింథేజ్ ద్వారా ఇంకో అసిటైల్ కోయని తీసుకుంటుంది, ప్లస్ వాటర్ని తీసుకొని బీటా హైడ్రాక్సీ బీటా మిథైల్ గ్లూటరైల్ కోయగా ఫార్మేషన్ చెందింది. దాని తర్వాత ఇది HMG కోయ లయేజ్ అనే ఎంజైమ్ దీని మీద యాక్ట్ చేసి ఒక అసిటైల్ కోయని తీసేస్తుంది. తీసేసిన తర్వాత అసిటేట్ అనేది ఫార్మేషన్ చెందుతుంది. ఈ ఫార్మేషన్ చెందిన తర్వాత ఇక్కడ NADH ఏదైతే మనకు హైడ్రోజన్ ఆటమ్ డొనేట్ చేస్తుందో దాని ద్వారా బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఫార్మేషన్ చెందుతుంది. ఇది మనకు ఈ 3 కూడా మనకు కీటోన్ బాడీస్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, అసిటోన్ అనేది అసిటోఅసిటేట్ డీకార్బాక్సిలేజ్ ద్వారా అసిటోన్ అనేది ఫార్మేషన్ చెందుతుంది. ఈ 3 కూడా మనకు కీటోన్ బాడీస్ సింథసిస్ జరిగాయి. అయితే ఇవన్నీ కూడా స్టార్వేషన్, ప్రొలాంగ్ స్టార్వేషన్ కానివ్వండి, లేదా మనకు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే ఏ రోజైతే మనకు గ్లూకోజ్ అనేది అవైలబిలిటీ తగ్గుతుందో, లేకపోతే యూటిలైజ్ చేసుకోలేకపోతాము, ఎనర్జీ సింథసిస్కి ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గుతుందో అప్పుడు మాత్రం ఇవి వస్తాయి. ఇవి బేసిక్గా మనకు లివర్లోకి బ్రెయిన్లోకి సప్లై చేస్తారు. అక్కడ మనకు ఇది ఎనర్జీగా సింథసిస్ జరుగుతుంది. అది ఎనర్జీ సింథసిస్ చేసడానికి ఇదేం చేస్తుంది, ఇది కీటోలైసిస్ జరుగుతుంది. కీటోలైసిస్ ఎలా జరుగుతుంది? కీటోలైసిస్ అంటే డిగ్రేడేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్, డిగ్రేడేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్ అని చెప్పేసి అంటాము. అయితే డిగ్రేడేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్లో ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ఇక్కడ కింద మనం చూసాం కదా, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ అనేది ఫార్మేషన్ జరిగింది. NADH యూజ్ చేసుకొని మనకు అసిటోఅసిటేట్ బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ ఏర్పడింది కదండి. ఆ బీటా బ్యూటరేట్ అనేది మళ్ళీ రివర్స్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఇక్కడ ఉన్న ఈ హైడ్రోజన్ ఆటమ్స్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేయడం ద్వారా అది ఏమవుతుంది, డీహైడ్రోజినేజ్ అంటాం. డీహైడ్రోజినేజ్ అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తీసేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అదేమవుతుంది అసిటోఅసిటేట్ అంటే రివర్స్, ఆ స్టెప్ అనేది రివర్స్ అయింది. అయితే ఈ అసిటోఅసిటేట్కు సక్సినైల్ కోయే ఏదైతుందో అది కోయే ఎంజైమ్ని ఇక్కడ ఇచ్చేస్తుంది. దాన్ని సక్సినైల్ కోయే అసిటోఅసిటేట్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది అసిటైల్ కోయేగా కన్వర్షన్ చెందుతుంది. కన్వర్షన్ చెందిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకో కోఏఎస్హెచ్ వచ్చి యాడ్ అవడంతో థయోలేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది 2 అసిటైల్ కోయేలుగా ఫార్మేషన్, 2 అసిటైల్ కోయేలుగా ఏర్పడుతుంది. 2 అసిటైల్ కోయేలు ఏర్పడినప్పుడు ఈ 2 అసిటైల్ కోయేలు కూడా సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఎంటర్ అవుతాయి మైటోకాండ్రియాలో. అక్కడ ఏం జరుగుతుంది అంటే పూర్తిగా ఆక్సిడేషన్ చెంది అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ ప్లస్ మనకు NADH ప్లస్లు ప్లస్ FADH ప్లస్లు అనేవి GTP మాలిక్యూల్ అనేది సింథసైజ్ జరుగుతుంది. అవి ఎనర్జీని సింథసైజ్ చేస్తాయి. దిస్ ఈజ్ హౌ మనకు ఎనర్జీ అనేది మనకు ప్రొలాంగ్ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్లోను ప్లస్ ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజెస్లోను ప్రొలాంగ్ స్టార్వేషన్లోను ఇలా అనేది దొరుకుతుంది. ఇలా అనేది మనకు ఎనర్జీ సప్లై చేయడం జరుగుతుంది. ఎవరికి సప్లై చేస్తుంది? మేజర్గా హార్ట్కు, బ్రెయిన్కి, మజిల్స్కి చెందుతుంది. అయితే ఏదైతే ఎప్పుడైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్లోనే మనం చూడొచ్చు యూరిన్లో కీటోన్ బాడీస్ అనేది మనం చూడొచ్చు. అయితే ఇది ఒక డిసీజ్కి కూడా సంబంధించింది. అదేంటి? డయాబెటిక్ కీటో అసిడోసిస్ అని చెప్పేసి అంటాం. డయాబెటిక్ కీటో అసిడోసిస్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో దీనికంటే ముందు మనం డిసీజ్ కండిషన్స్ చూద్దాం. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఇది డయాబెటీస్లోనూ వస్తుంది,
అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉండడం ద్వారా ఇన్అవైలబిలిటీ ఆఫ్ ఇన్సులిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ లైపోలైసిస్ అనేది జరగడం వల్ల మనకు ఏమవుతుంది అక్కడ అసిటైల్ కోఏ ఫార్మేషన్స్ పెరుగుతాయి. అసిటైల్ కోయేస్ అన్ని కూడా కీటోన్ బాడీస్గా చెంది ఈ కీటోన్ బాడీస్ అనేది ఆర్గాన్కి సప్లై చేయబడి అక్కడ కీటో అసిడోసిస్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఈ కీటోన్ బాడీస్ అప్పుడు మనం యూరిన్లో చూడగలుగుతాం. ఎప్పుడైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే మనకు 180 పైన, ఇప్పుడు మన అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ కండిషన్లో మనకు మోర్ దాన్ 140 అనేది ఉండాలి. మోర్ దాన్ 200 ఉంటే మనం డయాబెటీస్ కండిషన్ అంటాం కదా. ఆ డయాబెటీస్ కండిషన్లో కీటోన్ బాడీస్ అనేది మనం యూరిన్లో చూడవచ్చు. కీటోన్లో ఉన్నాయి కాబట్టి దాన్ని డయాబెటీస్ కీటోనూరియా అని చెప్పేసి అంటాం. అసిడోసిస్ అంటే ఈ కీటోన్ బాడీస్ వల్ల యూరిన్ యొక్క pH కూడా అసిడిక్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ మన బాడీలో కూడా సీరం బ్లడ్ pH కూడా మనకు అసిడిక్ సైడ్ వస్తుంది కాబట్టి దాన్ని డయాబెటిక్ కీటో అసిడోసిస్ అంటాము. దాన్ని కండిషన్ అంటాము. స్టార్వేషన్ కండిషన్లో కూడా మనకు కీటోన్ బాడీస్ వస్తుంది. ఆల్కహాలిజంలో కూడా మన కీటో బాడీస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చేసరికి దీంట్లో మీడియం చైన్ అసైల్ కోయే డిహైడ్రోజినేస్ డెఫిషియన్సీ ద్వారా ఇదేమవుతుందంటే ఇంపైర్ ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ అనేది చూస్తాము. దీని ద్వారా అక్యుమిలేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఇంక్రీజ్ ద కీటోన్ ప్రొడక్షన్ అనేది మనం దీంట్లో చూడొచ్చు. దీన్ని కీటోటిక్ హైపోగ్లైసిమియా అని చెప్పేసి కండిషన్ అంటాము. నెక్స్ట్ ఎపిలెప్సియాలో కూడా మనం చూడొచ్చు. దీనిలో కీటోజెనిక్ డైట్ ఏదైతే ఉందో హై ఇన్ ఫ్యాట్ అండ్ లో ఇన్ కార్బోహైడ్రేట్ ఏదైతే యూజ్ చేస్తాం దాన్ని ఆ డైట్ వల్ల ఇది ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అన్నట్టు. ట్రీట్మెంట్లో పార్ట్గా మనం హై ఫ్యాట్స్ ఇస్తాము, లో కార్బోహైడ్రేట్స్ ఇస్తాము. దీనిలో ప్రొడక్షన్ ఆఫ్ కీటోన్ బాడీస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనిని మనం ఏం అంటామంటే దీనిలో వల్ల కూడా మనకు చూడొచ్చు అన్నట్టు. ఓకేనా, ఇది వచ్చేసి మనకు దీన్ని ఏమంటాం మనము, ఇది కీటోన్ బాడీస్ అంటాము. కీటోన్ బాడీస్ యొక్క ఇది అయితే దీంట్లో కీటో అసిడోసిస్ డయాబెటీస్ కండిషన్ దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి వాట్ ఆర్ ద కీటోన్ బాడీస్ ఒకటి కీటోజెనసిస్ అండ్ కీటోలైసిస్లో మనకు ఉపయోగపడే హెచ్ఎంజీ కోఏ సింథేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ ద రెగ్యులేషన్ అన్నట్టు. ఓకేనా అండి. సో దిస్ ఈజ్ అబౌట్ మనకు కీటోన్ బాడీస్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద లిపిడ్ వన్. లిపిడ్ కెమిస్ట్రీ అండ్ దీంట్లో లిపిడ్ కెమిస్ట్రీ అండ్ లైపోప్రోటీన్స్ ఇవి మీకు రాబోయే దీంట్లో. అయితే దీంట్లో బేజర్గా లిపిడ్లో ఏమేమి ఉన్నాయంటే లిపిడ్ కెమిస్ట్రీ అనేది ఒకటి, దాని ఫంక్షన్స్ అనేది ఒకటి, లైపోప్రోటీన్ వాట్ ఆర్ ద లైపోప్రోటీన్స్ అండ్ వాటి ఫంక్షన్స్ అనేవి మీకు కావాల్సిన స్టఫ్ అన్నట్టు దీంట్లో. అయితే దాన్ని నేను బ్రీఫ్గా 2 పేజెస్లో మీకు ఇచ్చాను. అది మీకు బాగా యూజ్ అవుతుంది. మెటీరియల్లో మీరు చూడొచ్చు. ఇది మన యొక్క మెటీరియల్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ know about the definition of carbohydrate, definition of lipids అన్నట్టు. లిపిడ్స్ యొక్క డెఫినేషన్స్ ఏంటి? ఇవి అనేది ప్రైమరీ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ద్వారా ఏర్పడిన మాలిక్యూల్స్ అంటారు. ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫరస్, నైట్రోజన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఇది అన్లైక్లీ కార్బోహైడ్రేట్స్ లాగా ఉంటాయి. లిపిడ్స్ హ్యావ్ మచ్ లోయర్ ప్రపోర్షన్ ఆఫ్ ఆక్సిజన్ రిలేటివ్లీ. కార్బన్ కంటే ఆక్సిజన్ కార్బోహైడ్రేట్ కంటే దీంట్లో తక్కువగా ఉంటుంది. ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాకర్స్ ఫర్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్. మనకు చెప్పాలంటే ఇప్పుడు ప్రాపర్గా సెల్ వాల్ అనేది మనకు ప్రాపర్గా మేజర్ పోర్షన్ వచ్చేసి లిపిడ్ బైలేయర్ అని చెప్పేసి అంటాము. అయితే ఇక్కడ సెల్ వాల్ లిపిడ్ బైలేయర్గా ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే అనవసరమైన అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా సెల్ లోపలికి రాకుండా ప్రాపర్గా లోపలికి రావడానికి, బయటికి వెళ్ళడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది. ఓకేనండి. ఇట్స్ లైక్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ ద నార్మల్ గ్రోతింగ్ ప్రాసెస్కి మనకు లిపిడ్ బైలేయర్ అనేది యూజ్ అవుతుంది. సో ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్ ఆర్ ద మెయిన్ లిపిడ్స్ ఫర్ దిస్ వన్. ఓకే, ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఇవి లాంగ్ హైడ్రోకార్బన్ చైన్స్ విత్ ద కార్బాక్సైల్ గ్రూప్ ఎట్ వన్ ఎండ్ ఉంటే దాన్ని మనం ఫ్యాటీ యాసిడ్ అంటాము. హైడ్రోకార్బన్ ఉండాలి, దానికి కార్బాక్సైల్ గ్రూప్ వన్ లైన్లో ఉంటే దాన్ని లిపిడ్ అని చెప్పేసి అంటాము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే CH3 మనం చిన్నప్పుడు రాసుకున్నాము. CH3, CH2, CH2
ప్లస్ COOH ఇలా రాస్తే మనం దీన్ని ఫ్యాటీ యాసిడ్ అని చెప్పి అంటాం. అయితే ఈ కార్బన్ ఆటమ్స్ అనేవి మనకు 10, 8, 10, 11, 12, 13 అట్లా 24, 28 వరకు కూడా మనకు ఉంటాయి అన్నట్టు. కొలెస్ట్రాల్ స్ట్రక్చర్ వచ్చాయనుకోండి C6 దానికి వచ్చే కొలెస్ట్రాల్ స్ట్రక్చర్లో కూడా చూసుకుంటే మనకు తెలుస్తుంది. సైక్లోపెంటనో పర్హైడ్రో ఫినాంథరిన్ రింగ్ అని చెప్తాం. సైక్లోనో పెంటనో పర్హైడ్రో ఫినాంథరిన్ రింగ్ అని చెప్పేసి అంటాము. అది మనకు ఇది మనకు తెలుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రెండుగా డివైడ్ చేయడం జరిగింది అన్నట్టు. దాన్ని ఏమన్నామంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి అన్నాం. ఇక్కడ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? నో డబుల్ బాండ్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్ ఉంటే వాటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? 1 or more డబుల్ బాండ్స్ కనుక మనకు స్ట్రక్చర్లో ఉంటే దానిని మనం ఏమంటాము అంటే మనం దాన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. చూడండి నీకు ఇక్కడ రాస్తున్నాను CH3 CH2 అంటే ఇలా మనకు ఈ CH2లో ఒక 10 వేసుకోండి. దాని తర్వాత COOH వచ్చింది అనుకోండి. దీంట్లో ఎక్కడ కూడా మనకు డబుల్ బాండ్ లేదు కాబట్టి దానిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అని చెప్పేసి అన్నాము. అదే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు CH3 ఉంటుంది. CH3 తర్వాత ఒక CH2 ఉంటుంది. ఈ CH2 తర్వాత CH డబుల్ బాండ్ CH ఉంటుంది. మళ్ళీ ఒక CH2 ఉంటుంది. మళ్ళీ ఒక CH ఉంటుంది. దీనికి డబుల్ బాండ్గా CH ఉంటుంది. మళ్ళీ CH2 ఉంటుంది. తర్వాత COOH ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా అంటే ఇక్కడ 1, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. అంటే ఇలా డబుల్ బాండ్స్ కనుక ఉంటే దానిని మనం ఏమంటాము? అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ గ్లిజరాల్స్ వచ్చేసరికి దీన్ని 3 కార్బన్ ఆల్కహాల్ విత్ ద హైడ్రాక్సైల్ గ్రూప్ అంటే మనం దాన్ని OH గ్రూప్ కనుక ఉంటే దాన్ని ఏమంటాము? దాన్ని గ్లిజరాల్ అని చెప్పేసి అంటాము. 3 కార్బన్ ఆటమ్స్ ఉండాలి. 3 కార్బన్ ఆటమ్ అంటే మనం సింపుల్గా చెప్తున్నాను మీకు HCOH COOH ఇలా ఉంటే మనం ఏమంటాము? గ్లిజరాల్ అని చెప్పేసి. 3 కార్బన్ ఆటమ్ విత్ ఆల్కహాల్ గ్రూప్ ఉంటే దాన్ని అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఓకేనండి. అది నెక్స్ట్ కమింగ్ టు ద వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ వచ్చేసి మనకు లిపిడ్స్ బేసిక్గా వచ్చేసి మనకు 4 టైప్స్గా క్లాసిఫై చేశారన్నట్టు. క్లాసిఫికేషన్లో వచ్చినప్పుడు చూడండి ఇక్కడ లిపిడ్స్ వచ్చేసి క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్గా క్లాసిఫై చేసాం. చూడండి ఫస్ట్ది సింపుల్ లిపిడ్స్. నెక్స్ట్ది కాంప్లెక్స్ ఆర్ కాంపౌండ్ లిపిడ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకు డిరైవ్డ్ లిపిడ్స్ అని చెప్పేసి అంటాము. డిరైవ్డ్ లిపిడ్స్ ఆర్ మిసెలేనియస్ లిపిడ్స్ అని చెప్పేసి మనం చెప్తాము. ఇక్కడ డిరైవ్డ్ లిపిడ్స్ అని చెప్పేసి ఇక్కడ నాకు స్పేస్ సరిపోవట్లేదు, స్పేస్ కోసం చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఇక్కడ రాద్దాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్ వచ్చేసి మనకు 3 టైప్స్గా ఉన్నాయి. దీంట్లో చూడండి ఒకటి సింపుల్ లిపిడ్స్, సెకండ్ ఇది కాంప్లెక్స్ లిపిడ్స్, ఇంకోటి డిరైవ్డ్ లిపిడ్స్, థర్డ్ వన్ వచ్చేసి మిస్సెలేనియస్ లిపిడ్స్ అని చెప్పేసి మనం
ఉన్నాయి అన్నట్టు. ఈ 4 బేసిక్గా 4గా ఉన్నాయి. అయితే ఇందులో మిస్సెల్లేనియస్ లిపిడ్స్ అంతా మనం తీసుకోము, ఓన్లీ 3గానే కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడరేషన్లో కొన్ని బుక్లో కూడా మిస్సెల్లేనియస్ అనేది ఇచ్చారు, కాకపోతే మనకి ఇక్కడ ఇవే ఉన్నాయి అన్నట్టు. వీటన్నిటిని మీకు క్లియర్గా తెలవాలి. అంటే సింపుల్ లిపిడ్స్ 1 by 1 చూద్దాం. సింపుల్ లిపిడ్స్ అంటే ఏంటి? ఇది బేసిక్గా మేడప్ ఆఫ్ గ్లిజరాల్తోని మేడ్ చేయబడి ఉంటుంది, మేడప్ ఆఫ్ ఉంటుంది. ఇది గ్లిజరాల్గా ఉంటుంది. అండ్ 3 ఫ్యాటీ యాసిడ్ చైన్స్ అనేది దీంట్లో ఉంటాయి అన్నట్టు. ప్రైమరీ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎనిమల్ అండ్ ప్లాంట్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వ్యాక్సెస్ అంటారు. ఇవన్నీ సింపుల్గా ఉంటాయి అన్నట్టు, నో కాంప్లికేషన్, నో అదర్ థింగ్స్ అనేది ఉంటాయి. ఎస్టర్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ లాంగ్ చైన్ ఆల్కహాల్ అనేది ఉంటుంది. దీని ప్రొటెక్టివ్ ఫంక్షన్లో యూజ్ అవుతాయి బేసిక్గా ఇన్ ప్లాంట్స్ అండ్ లీవ్ ఎనిమల్ ఫోరాలు మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ కాంప్లెక్స్ లిపిడ్స్ అంటాము. ఈ కాంప్లెక్స్ లిపిడ్స్ చూసినప్పుడు కాంప్లెక్స్ లిపిడ్స్ ఆర్ 2 types. ఈ కాంప్లెక్స్ లిపిడ్స్లో ఏమున్నాయి? ఫాస్ఫోలిపిడ్స్ ఉన్నాయి, గ్లిజరోలిపిడ్స్ ఉన్నాయి. ఇవేముంటాయి? ఇట్ కంటైన్స్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీని కాంప్లెక్స్ లిపిడ్స్ అని ఎందుకన్నాము? దీంట్లో ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, గ్లిజరాల్ ఉంటుంది. దీంట్లో గ్లిజరాల్తో పాటు ఫాస్ఫేట్ గ్రూప్ కానీ కార్బోహైడ్రేట్ గ్రూప్ కానీ ఉంటుంది కాబట్టి దీన్ని కాంప్లెక్స్ గ్రూప్ 1 కాంప్లెక్స్ లిపిడ్స్ అని చెప్పండి. కాంప్లెక్స్, ఇట్స్ ఎ కాంప్లెక్స్. మామూలుగా ఫ్యాటీ యాసిడ్ అండ్ గ్లిజరాల్ ఉంటే ఏంటిది? సింపుల్ లిపిడ్ అది. దాంతోపాటు దానికి తోడుగా ఒక ఫాస్ఫేట్ గ్రూప్ కానీ కార్బోహైడ్రేట్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఫాస్ఫోలిపిడ్ అండ్ గ్లైకోలిపిడ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ఫోలిపిడ్స్ చూద్దాం. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఫ్యాటీ యాసిడ్, గ్లిజరాల్, ఫాస్ఫేట్ గ్రూప్స్ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం? ఫాస్ఫోలిపిడ్స్ అని చెప్పేసి అంటాము. ఇది మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేయబడింది, గ్లిజరో ఫాస్ఫోలిపిడ్స్, స్పింగో ఫాస్ఫోలిపిడ్స్. దీంట్లో ఉంటుంది ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనకు గ్లిజరాల్ విత్ గ్లిజరాల్ బ్యాక్ బోన్ తోని ఫాస్ఫోలిపిడ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం? గ్లిజరో ఫాస్ఫోలిపిడ్స్ ఉంటుంది. ఫాస్ఫోలిపిడ్స్ విత్ గ్లిజరాల్ బ్యాక్ బోన్ గా మనకు అక్కడ ఉంటుంది. అదే స్పింగో ఫాస్ఫోలిపిడ్స్ లో ఏమొస్తుంది? ఈ ఫాస్ఫేట్ కి హ్యావింగ్ స్పింగోసిన్ బ్యాక్ బోన్ గా ఉంటుంది కాబట్టి స్పింగో ఫాస్ఫోలిపిడ్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఫాస్ఫేట్ తో పాటు స్పింగోసిన్ కూడా ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లిజరో ఫాస్ఫోలిపిడ్స్. ఈ గ్లిజరో ఫాస్ఫోలిపిడ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఈ కంపోజ్డ్ ఆఫ్ లిపిడ్స్ ఏదైతుందో ఇదంతా ఉంటుంది. దీంతో పాటు ప్లస్ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. కంపోజ్ ఆఫ్ లిపిడ్ అండ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి దీన్ని గ్లైకోలిపిడ్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్ వచ్చేసి డిరైవ్డ్ లిపిడ్స్ అగైన్ 3గా డివైడ్ చేసాం మనం. స్టిరాయిడ్స్ అన్నాము. ఇది అనేది మళ్ళీ డివైడెడ్ ఇంటూ 3 అన్నట్టు. అవి స్టిరాయిడ్స్ వచ్చి ఫ్యాటీ యాసిడ్స్, ఇకోసినాయిడ్స్. స్టిరాయిడ్స్ వచ్చేసి లిపిడ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కొలెస్ట్రాల్ వచ్చేసి స్టిరాయిడ్స్ ఉంటాయి. ఇంక్లూడ్స్ ద హార్మోన్స్ అన్నీ కూడా మనకు దీంట్లోకి వస్తాయి. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, కొలెస్ట్రాల్, కార్టిసోల్ ఇవన్నీ కూడా స్టిరాయిడ్స్ వస్తాయి. ఫ్యాటీ యాసిడ్స్ these are the carboxylic acids and with the long hydrocarbon chains ఉంటాయి. క్లాసిఫైడ్ యాజ్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ గా మనం చెప్పొచ్చు. ఫ్యాటీ యాసిడ్ సాచురేటెడ్ అండ్ ఫ్యాటీ యాసిడ్ డిరైవ్డ్ లిపిడ్స్ వస్తాయి. ఇకోసినైడ్స్ వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్ సచ్ యాజ్ ప్రోస్టాగ్లాండిన్స్ అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూనిటీ కోసం యూజ్ అవుతాయి. అయితే మీకు ఇది సింపుల్గా ఉండడానికి మీకు ఓ టేబులర్ కాలం ఇచ్చాను. మీకు ప్రతి దాని యొక్క ఎగ్జాంపుల్ దాని ఇది చూసుకోవచ్చు. మీరు సింపుల్